నాకిప్పటికీ బాగా గుర్తు 2024 ఎన్నికల టైంలో నేను పిఠాపురం వెళ్ళాను కవరేజ్ కోసం. ఆ టైంలో వర్మ గారిని ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆఫ్ స్క్రీన్‌లో వర్మ గారితో మాట్లాడినప్పుడు నాకనిపించింది ఏంటంటే, హి ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయనకి ఎంతో రెస్పెక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి విజయంలో కీలక పాత్ర పోషించింది ఆయన చరిష్మా, ఆయనకున్న ఇమేజ్ ఒక కారణమైతే, అటు టీడీపీ శ్రేణులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం. అందుకే ఆయనకు అంత అత్యధిక మెజారిటీ వచ్చింది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అయితే వర్మ గారు కష్టపడలేదంటే ఖచ్చితంగా కష్టపడ్డారు. అటు టీడీపీ శ్రేణుల్ని, ఇటు జన సైనికుల్ని కంప్లీట్లీ మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కష్టపడ్డ వన్ ఆఫ్ ద క్రూషియల్ పర్సన్ వర్మ గారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన సాక్రిఫైస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ కూడా చేశారు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది రైట్ నౌ? నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్ లీడర్ ఇన్ పిఠాపురం. దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కాలం కలిసి వస్తే ఫర్దర్ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు విల్ బీ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పిఠాపురం. దాని ముందు నేను డిస్క్లోజ్ చేసేస్తాను. అయితే ఈ వీడియో నేను వర్మ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. వర్మ గారు ఆయన సీట్ సాక్రిఫైస్ చేసిన తర్వాత టీడీపీ ఆయనకు ఒక హామీ ఇచ్చింది. నీ రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి టోకా లేదు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ వర్మ గారిని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. పార్టీలో ఏమైనా ముఖ్యపాత్ర ఇచ్చారా? ఇవ్వలేదు. ఆయన అట్లా వదిలేశారు. పిఠాపురంలో వర్మ గారు పుట్టి పెరిగారు. ఆయన అక్కడ లోకల్. 2014లో ఆయన ఇండిపెండెంట్గా గెలుపొందారు. 2019లో వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా ఆయనకి 68,000 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్లేస్లో పన్నెం దొరబాబు గారు వచ్చారు. ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. వైసీపీ నుంచి జనసేనకు షిఫ్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు పంచాయతీ కూడా ఈ పన్నెం దొరబాబుకి, వర్మ గారికే. కొంతమంది ఏమో దీంట్లో వైసీపీ స్కెచ్ ఉందంటున్నారు. పన్నెం దొరబాబు వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యి టీడీపీ జనసేన మధ్య ఒక సంబంధాన్ని చెడగొడుతున్నారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. నిజంగా పన్నెం దొరబాబు మీద అంత డౌట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకుంటారు? ఇంకా ఎందుకు ఉంచుతారు పార్టీలో? ఎప్పుడో తీసేసేవాళ్ళు కదా ఆయన అలాంటి యాక్టివిటీస్ పాల్పడుతున్నారని తెలిస్తే. అలా ఏం లేదు. పన్నెం దొరబాబు గారు ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటిదాకా వర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన కొన్ని పనులు పన్నెం దొరబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండొచ్చు. అది వర్మ గారికి నచ్చకపోయి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన గొడవే తప్పితే వైసీపీ పార్ట్ ఉందని చెప్పి నాకేం అనిపించట్లేదు. ముందు వర్మ గారికి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేద్దాం. వర్మ గారు మీరు ఎంట్రన్స్ దగ్గర చంద్రబాబు గారి ఫోటో ఫ్లెక్సీ మీద లేదని చెప్పి బాధపడ్డారు. కానీ లోపల ఈవెంట్ జరిగే ప్లేస్లో ఫ్లెక్సీ మీద చంద్రబాబు గారి ఫోటో ఉంది. ఒకసారి చూడండి వీడియో. సేమ్ జనసేన పార్టీలో కూడా రీసెంట్లీ కోనసీమ జిల్లాలో, అలానే అంతకుముందు నూజివీడు శిలాఫలకం ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశారు. జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ కూడా కొన్ని టీడీపీ స్థానాల్లో జనసేన లీడర్స్ని సరిగా ట్రీట్ చేయట్లేదని చెప్పి ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు. వీళ్ళంతా తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ మధ్య ఈక్వేషన్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా చంద్రబాబు గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ దో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీఎం అని అరిచినా కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి రాష్ట్రానికి ఒకే ఒక సీఎం అదే చంద్రబాబు గారు అని చెప్పి వాళ్ళని కూడా వారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంత క్లారిటీగా ఉన్నారు ఏపీ నాయకత్వం గురించి. సేమ్ చంద్రబాబు గారు కూడా అంతే. నారా లోకేష్ కూడా అంతే. నారా లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ని అన్నా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మనం చూస్తున్నాం. అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ముగ్గురిని అలా చూస్తుంటే. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం ఫోటోని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు గారు పెట్టించడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చే రెస్పెక్ట్. సో ఈ పై స్థాయిలో నాయకులందరూ చాలా బాగున్నారండి. చంద్రబాబు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు చాలా బాగున్నారు. ఒకరి పట్ల ఒకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. కానీ కింది స్థాయి లీడర్స్, కార్యకర్తలు, ఈ ఫ్లెక్సీల గొడవలు, ఈ చిల్లర పంచాయతీలు ఇవన్నీ ఏంటంటే, ఒక పక్కన రాజధాని అమరావతి బిల్డ్ కాలేదు. చంద్రబాబు గారి ఫోకస్ అంతా కూడా అమరావతి నిర్మాణంపై ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన రోడ్స్, ఇప్పటిదాకా ఏ పొలిటీషియన్ కూడా పర్యటించిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా అంబిషియస్గా ఉన్నారు. పెద్ద పెద్ద కళలు కంటున్నారు. రాష్ట్రానికి ఏదో చేయాలని చెప్పి తపన పడుతున్నారు. వాళ్ళని చేయనియండి. వాళ్ళకి ఈ హెడేక్ ఏంటి? కొట్టుకోవడానికి వేరే పెద్ద రీజన్స్ లేవా? ఈ ఫ్లెక్సీల గోలేంటి? ఈ చిల్లర పంచాయతీలు ఏంటి? నిజంగా ఏమైనా కొట్టుకోవాలనుకుంటే మీకు పడపోతే పెద్ద రీజన్స్ ఎత్తుక్కోండి. ఇలా ఫ్లెక్సీల్లో ఫోటో లేదు, ఈ రీజన్స్ వద్దు. అండ్ వర్మ గారి విషయానికే వస్తే, ఆయనకి న్యాయం చేయండి. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆయనకి హామీ ఇచ్చినట్టుగా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడమో, లేకపోతే ఏమైనా ముఖ్య పాత్ర ఇవ్వడమో, ఆయనకి చేయాల్సిన న్యాయం చేయండి. అట్లీస్ట్ చంద్రబాబు గారు అన్న పిలిచి మాట్లాడాలి, లేకపోతే నారా లోకేష్ అన్న పిలిచి మాట్లాడాలి, అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడాలి. ఎవరు మాట్లాడకుండా ఆయన అట్లా వదిలేసి వేరే పార్టీ, వైసీపీ పార్టీ నుంచి పన్నెం దొరబాబు అనే ఆయన వచ్చి వర్మ గారికి పోటీగా ఉంటే ఆయనకి ఇన్సెక్యూరిటీస్ ఉండవా? వర్మ గారికి ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అరే నా పొలిటికల్ భవిష్యత్తు ఏంటి? నేను సాక్రిఫైస్ చేశాను. ఒక పార్టీ అధ్యక్షుడి కోసం నా సీట్ సాక్రిఫైస్ చేశాను. ఇప్పుడు నేనేంటి నా నియోజకవర్గంలో, ఇదివరకు నేను పోటీ చేసిన నియోజకవర్గంలో, ఒకప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన నియోజకవర్గంలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి ఒక సగటు మనిషిగా వర్మ గారి తరపు నుంచి ఆలోచించండి. ఖచ్చితంగా ఆయనకు బాధ ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనలేరు.
వర్మ గారి యొక్క ఆవేశాన్ని, ఆయన యొక్క చిరాకుని మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వర్మ గారు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రెస్పెక్ట్ని కూడా కాపాడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ లీడర్. ఏపీలో చంద్రబాబు గారి తర్వాత అంత పెద్ద స్థాయి లీడర్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి మర్యాదను మీరు కాపాడరా? నిజంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందరి మెయిన్ ఫోకస్ పిఠాపురంపై ఉంటుంది. అంత స్ట్రాంగెస్ట్ నియోజకవర్గం పిఠాపురం. అండ్ ఇవాళ వర్మ గారు కూడా ఒక మాట అన్నారు, నేను పిఠాపురంలోనే పుట్టి పెరిగాను, నేనేం బయట నుంచి దత్తత రాలేదని చెప్పి ఒక కామెంట్ చేశారు. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారినే పరోక్షంగా నాకు అనిపించింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇడికి లేదు. ఎవరైతే కూటమికి ఓటు వేశారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి మాటలు అవసరమా, కూటమి స్పిరిట్ని దెబ్బతీయమని చెప్పి భావిస్తున్నారు. సో వర్మ గారు ఒక మాట అనే ముందు 1-4 సార్లు ఆలోచించాలి. ఆయనకి ఎన్ని చిరాకులను ఉండొచ్చు, ఆయన ఇన్సెక్యూరిటీస్ ఆయనకు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని కాపాడడం ఆయన బాధ్యత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి గౌరవాన్ని కాపాడుతున్నారు, అది గుర్తుంచుకోవాలి. వీడియో ముగించే ముందు మాట చెప్తాను, ఏ పొలిటీషియన్కైనా పదవి లేకపోతే పిచ్చెక్కిపోతుంది. తట్టు తను ఉంటున్న పార్టీ అధికారంలో ఉండి తనకి ఎలాంటి పదవి లేదనుకోండి, ఇంకా మెంటల్ ఎక్కిపోతాయి, సీరియస్లీ ఊరికే ఉండలేరు. నిజంగా వర్మ గారి పరిస్థితి కూడా అంతే. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, పిఠాపురంలో పట్టున్న నాయకుడు. ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగారు. ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు. బట్ నో, హూ ఈజ్ హీ ఇన్ పిఠాపురం? ఆయనకేముంది పిఠాపురంలో? ఏం లేదు. ఆయన టీడీపీ నాయకుడు అంతే. పిఠాపురంలో మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే చూస్తున్నారు. టీడీపీ తరపున ఏమైనా కార్యకలాపాలు అవన్నీ చేయాల్సి వస్తే వర్మ గారు చూస్తున్నారు. బట్ ఓవరాల్గా పిఠాపురం అనగానే అందరికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారే. ఇక వర్మ గారు అనేది పిఠాపురం కంప్లీట్లీ ఎరైజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. వర్మ గారికి అవకాశం రాదు. సో వర్మ గారి రాజకీయ భవిష్యత్తును కాపాడడానికి టీడీపీ ఏం చర్యలు తీసుకుంది? ఏం తీసుకోవట్లా. సో ఓవరాల్గా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ఎవరి చేతుల్లో ఉంది? టీడీపీ చేతుల్లోనే ఉంది. టీడీపీ వర్మ రాజకీయ భవిష్యత్తును కాపాడితే వర్మ కూడా సైలెంట్ అయిపోతారు. ఎస్, నా పార్టీ నాకు న్యాయం చేసిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన కూడా ఇంకా ఇలాంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళరు. అంతే అండి, చాలా సింపుల్ ఇష్యూ. సొల్యూషన్ కూడా మీకు చెప్పేశాను. రైట్ నో చేయాల్సింది ఏంటయ్యా అంటే టీడీపీ ఇమ్మీడియట్లీ ఒక కాల్ తీసుకోవాలి, వర్మ గారికి న్యాయం చేయాలి, కూటమి యొక్క స్పిరిట్ని కాపాడాలి. అంతే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.